హెల్త్ ఇన్సూరెన్స్. మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక మనం ఎప్పుడైనా క్లెయిమ్కి వెళ్తాం. అంటే మనకేమైనా సర్జరీ కానీ ఇంకేదైనా రీజన్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం కదా, అంతా బాగుంటుంది. సో కానీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేస్తారనమాట. ఓకే, ఒక్కొక్కసారి 1,00,000 క్లెయిమ్ అయితే 20,000 ఇస్తామంటారు. సో మీరు చూస్తే చాలా వరకు మీరు వింటూ ఉంటారు కదా, బయట క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి, వీళ్ళు ఇవ్వట్లేదు, కంపెనీ వాళ్ళు ఇవ్వట్లేదు డబ్బులు అని. ఓకే, సో వీటికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఈ కారణాలు తెలుసుకొని మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఈ కారణాల వల్ల మనం రిజెక్ట్ అవ్వకుండా ఎలా ఉండాలి అనేది డిస్కస్ చేస్తాను. ఓకే, అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా వర్క్ అవుతాయంటే ప్రాబిలిటీ మీద వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ మ్యాక్సిమం వీళ్ళు రిజెక్ట్ చేయడానికి చూస్తారు ఎక్కువ. ఓకే, అప్పుడే కదా వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చేవి. ఒక 10 మంది ఉన్నారు, సో 10 మంది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు ఒక కంపెనీలో. ఓకే, సో మ్యాక్సిమం ఎక్కడ వీళ్ళు కస్టమర్ ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ రిజెక్ట్ చేద్దామా అన్న అవకాశాన్నే చూస్తూ ఉంటారు. ఓకే, సో అట్లా రిజెక్ట్ చేసి అప్పుడు ప్రాఫిట్స్ అనేది సంపాదిస్తారు. బేసికలీ ప్రాఫిట్స్ అనేవి స్టాక్ మార్కెట్లోకి వెళ్తాయి, అక్కడ నుంచి ప్రాఫిట్స్ అనేవి వాళ్ళకి వస్తాయి. ఓకే, సో రిజెక్ట్ చేయడానికే సపరేట్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ టీమ్స్ అనేవి పెడతారనమాట. వాళ్ళకి ఇన్ని ఇయర్లో టార్గెట్స్ కూడా ఉంటాయి, ఇంత దాటొద్దు అని. సో ఇలా కూడా ఉంటాయి. కానీ అడ్వర్టైజింగ్ కూడా ఒక టీం ఉంటుంది. ఇంత అడ్వర్టైజింగ్, ఇంత టార్గెట్ రీచ్ అవ్వాలి, ఇంత అడ్వర్టైజ్ చేయాలి, ఇంత కస్టమర్లు రావాలి. అలాగే క్లెయిమ్స్ కూడా ఒక సెట్ ఆఫ్ డాక్టర్ టీం ఉంటుంది. వీళ్ళు బాగా రిజెక్ట్ చేయడానికి టార్గెట్స్ కూడా పెట్టుకుంటారు. ఇంత రీచ్ అవ్వద్దు, ఒక 50% రీచ్ అవ్వద్దు, 40% రీచ్ అవ్వద్దు అనేది కొన్ని ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఓకే, సో ఇవన్నీ చాలా ఉంటాయి. మ్యాక్సిమం రిజెక్ట్ చేయడానికే చూస్తూ ఉంటారు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఓకే, బట్ మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ తప్పదు, తీసుకోవాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు ఇట్లాంటి ప్రోడక్ట్. కానీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక హాస్పిటల్ అడ్మిట్ అయితే చాలు కదా, మనకి 2-3 లక్షలు ఈజీ ఎగిరిపోతాయి, ఈజీగా డబ్బులు. మన సేవింగ్స్ అన్నీ మొత్తం పోతాయి. ఒకవేళ సేవింగ్స్ లేకపోతే ఇంకా వీను అని అడుక్కోవాలి. ఆ సిచ్యువేషన్ రాకూడదు మనకి, గుర్తుపెట్టుకోండి. సో అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం, తప్పదు కాబట్టి. హెల్త్ ఇన్సూరెన్స్లో పీఈడి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, సో మనం నాన్ డిస్క్లోజర్ ఆఫ్ పీఈడి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్. ఓకే, అండ్ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ డిజీజ్ కూడా కొన్ని ఉంటాయి మనకి. ఓకే, ఒక హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి ఎట్లా అంటే, మనం ఒక పాలసీ తీసుకునే ముందు హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి ఆల్రెడీ పాస్ట్లో కొన్ని హెల్త్ ఇవైతే ఉంటాయి మనకి, మెడికల్ కండిషన్స్ లైక్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఇంకేదైనా సర్జరీస్ అయి ఉంటాయి. ఇవన్నీ పీఈడి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్, పాస్ట్లో అంటే గతంలో, ఇవన్నీ డిస్క్లోజ్ చేయాలి పాలసీ తీసుకునే ముందు. అలాగే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏమైతే మనకి రోగాలు ఉన్నాయి, ఓకే, ఏమైనా హార్ట్ కండిషన్ ఏమైనా ఉన్నాయా, లేదా స్టంట్ వేసారా, మనకి ఇంకేమైనా సర్జరీ ఇప్పుడే జరిగిందా, నిన్న మొన్న, ఇట్లా రీసెంట్గా అండ్ పాస్ట్లో అంటే పాస్ట్లో జరిగినవన్నీ డిస్క్లోజ్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది కనుక డిస్క్లోజ్ చేయలేదనుకోని పాలసీ తీసుకునే ముందు, రేపు పొరపాటున పడికి తెలుస్తుందండి. రేపు హాస్పిటల్ అడ్మిట్ అవుతాం మనకి ఏదైనా సర్జరీకి, అప్పుడు ఈ కరెంట్ డాక్టర్ ఆల్రెడీ ఈ మెడికల్ కండిషన్ ఉంది, వాళ్ళకి అన్నీ డిస్క్లోజ్ చేస్తాం కదా. కరెంట్ డాక్టర్కి ఏమైనా నొప్పి వచ్చింది, పాస్ట్లో మనకి ఇప్పుడు డయాబెటీస్ వల్ల అడ్మిట్ అయ్యాము, మనం అన్నీ పాస్ట్లో డయాబెటీస్ వచ్చిందా బాబు అని అడుగుతారు. డయాబెటీస్ అవును సార్ వచ్చింది 2 years బ్యాక్, ఇట్లా ఉంది కానీ తగ్గింది, ఇప్పుడు లేదు అని చెప్తే అది డిస్క్లోజ్ చేస్తారు కదా, మెడికల్ రాస్తారు కదా. మనమేమో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు చూస్తారు, డాక్టర్స్ వాళ్ళ సెట్ ఆఫ్ డాక్టర్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ టీంలో. వాళ్ళు చూసి నీకు ఆల్రెడీ మాకు లేదని చెప్పావు కదా, ఇక్కడ డాక్టర్ వాళ్ళకి చెప్పావు, సో ఈ రీజన్ వల్ల మీకు ఈ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నాను, క్లెయిమ్ రిజెక్టే కాదు నీ పాలసీ రిజెక్ట్ చేస్తున్నాను, క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్తారనమాట. సో అందుకే ముందు అన్నీ డిస్క్లోజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇంక్లూడింగ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ ఏదున్నా డిస్క్లోజ్ చేయాల్సిందే. ఎందుకంటే ఎట్లాగైనా వాళ్ళకి తెలుస్తుందండి. రేపు క్లెయిమ్కి వెళ్ళే ముందు కంపల్సరీగా క్లెయిమ్ పెడతాం కదా మనకి, హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ముందు, ఆ టైంలో కంపల్సరీ ఎక్కడొక్కడ దొరుకుతాం మనం, గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీగా అన్నీ డిస్క్లోజ్ చేయాల్సిందే. అంటే మనకి ఏమన్నా మెడికల్ కండిషన్ ఏమన్నా పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ అన్నీ డిస్క్లోజ్ చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. అస్సలు మర్చిపోకండి పాలసీ తీసుకునే ముందు. ఒకవేళ పాలసీ తీసుకున్నారు అని అనుకోండి 1-2 months అయింది, 6 months అయింది, క్యాన్సిల్ చేయండి, పోతే పోనీ, ఫ్రెష్గా మళ్ళీ పాలసీ తీసుకొని అన్నీ డిస్క్లోజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వెయిటింగ్ పీరియడ్స్ అనమాట. ఓకే, సో మనకి వీళ్ళు మనకేమైనా అయిందనుకోని, మన సర్జరీ కానీ హాస్పిటల్ అడ్మిట్ అవుతాం కదా, సో క్లెయిమ్ అందరూ తీసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో అందుకని వీళ్ళు ఒక లిమిట్ పెడతారనమాట. ఓకే, ఎట్లా అంటే వెయిటింగ్ పీరియడ్ అనేది ఒక లాక్ ఇన్ పీరియడ్ లాంటిది అనమాట. సో ఈ వెయిటింగ్ పీరియడ్లో మీ క్లెయిమ్స్ అవ్వవు.
ఓకే. సర్టెన్ టైప్ ఆఫ్ క్లెయిమ్స్ అయితే అవ్వని పెడతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేస్తారు కదా, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. ఓకే. సో అది ఈ వెయిటింగ్ పీరియడ్స్ అనేది కొత్తగా మన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో ఇది ఒక 3 years వరకు అయితే వెయిటింగ్ పీరియడ్స్ అయితే ఉంటాయి. ఈ 3 years తర్వాత ఫుల్లీ అన్నీ క్లెయిమ్ అవుతాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈ 3 years లోపల చాలామంది క్లెయిమ్కి వెళ్ళిపోతారు. క్లెయిమ్కి వెళ్ళి ఇంకా క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఇంకా అందరికి చెప్తారు క్లెయిమ్ రిజెక్ట్ అయింది. ఓకే. ఈ వెయిటింగ్ పీరియడ్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. అందుకే మనం అన్నీ బాగున్నప్పుడు తీసుకున్నాం అనుకోండి. ఓకే. ఆ 3 years ఊరికనే అవి గడిచిపోతాయి మనకి. ఆ 3 years తర్వాత ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు మన క్లెయిమ్స్ అనేవి తొందరగా అవుతాయి. ఓకే. ఒకవేళ మీకు ఏదైనా హెల్త్ ఆల్రెడీ మెడికల్ కండిషన్ ఉంది, పాస్ట్లో మనకి ఏదో స్టంట్ వేస్తారు, ఆర్ కరెంట్లీ రీసెంట్గా సర్జరీ జరిగింది, ఏదో ఒకటి అయింది పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ. ఓకే. వీటి కూడా వెయిటింగ్ పీరియడ్ అని పెడతారు, ఒక 2 to 3 years అనమాట. ఓకే. వన్స్ ఈ 3 years కంప్లీట్, అందుకే మనం అర్లీగా తీసుకున్నాం అనుకోండి, ఈ ఓకే 3 years కంప్లీట్ అయినాక మనకి క్లెయిమ్కి వెళ్ళొచ్చు. మనకి ఒకవేళ సర్జరీ ఏమైనా రాడ్ వేశారు, ఒక 3 years తర్వాత తీసుకోవచ్చు. మనకి ఆ రాడ్ వేసింది, మళ్ళీ రాడ్ తీసేసుకోవాలి. ఓకే. సో ఆ 3 years తర్వాతే పాసిబుల్. ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ పెట్టారు వీళ్ళు, ఒక 3 years వరకు బాబు నీ క్లెయిమ్స్ ఇవ్వము అని చెప్తారనమాట. ఓకే. ఈ పర్టికులర్ ఇష్యూకి అందుకే అన్ని డిస్క్లోజ్ చేయాలి అంటారు. అన్ని డిస్క్లోజ్ చేస్తే దీనికి వెయిటింగ్ పీరియడ్స్ పెడతారు. వెయిటింగ్ పీరియడ్స్ అయినాక మనం హ్యాపీగా మన సర్జరీ కానీ దానికి సంబంధించిన ఏమైనా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఏమైనా చేయించుకోవచ్చు మనకి. ఓకే. సో వెయిటింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. ఓకే. దీంట్లో ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటాయి 30 days అనమాట. పాలసీ మనం ఇమీడియట్ పర్చేస్ చేసినాక 30 days వరకు ఏ క్లెయిమ్స్ తీసుకోలేము. ఓన్లీ హాస్పిటల్ క్లెయిమ్, ఎట్లంటే ఓన్లీ యాక్సిడెంటల్ ఇంజురీస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే. యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ అడ్మిట్ అవుతాం కదా, అదొక్కటే క్లెయిమ్ చేసుకోవచ్చు మనకు ఇనిషియల్ 30 days పాలసీ తీసుకున్నాక. నెక్స్ట్ స్పెసిఫిక్ డిజీజ్ అండ్ లైక్ పీఈడి వెయిటింగ్ పీరియడ్ అంటారు. స్పెసిఫిక్ అంటే మొత్తం 3 వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నాయి. ఒకటేమో ఇనిషియల్ 30 day వెయిటింగ్ పీరియడ్ అనమాట. ఓన్లీ యాక్సిడెంట్ అయితే కానీ మన క్లెయిమ్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 1 month పాలసీ తీసుకున్నాక. సెకండ్ స్పెసిఫిక్ డిజీజ్ వెయిటింగ్ పీరియడ్ అనమాట. స్పెసిఫిక్ డిజీజ్ అంటే ఆల్రెడీ మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఇట్లా తీసుకునే ముందు మనం ఒకటి డిస్క్లోజ్ చేస్తాం కదా, ఎట్లా అంటే మనకి ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, అవి ఇవి అని చెప్తాం కదా. ఓకే. ఇవన్నీ క్లెయిమ్స్ కావు బేసికలీ. అంటే స్పెసిఫిక్ డిజీజ్ అన్న వెయిటింగ్ పీరియడ్ అన్న ఒకటే బేసికలీ. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 1 to 3 years వరకు అయితే ఉంటాయి రెండు కలిపేసి, స్పెసిఫిక్ డిజీజ్ వెయిటింగ్ పీరియడ్ లైక్ పీఈడి వెయిటింగ్ పీరియడ్. పీఈడి వెయిటింగ్ పీరియడ్ అంటే మనం డిస్కస్ చేసాం కదా, ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ అనేది. ఓకే. సో బేసికలీ స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్ అండ్ పీఈడి వెయిటింగ్ పీరియడ్ ఇది 1 to 3 years వరకు అయితే ఉంటుంది అనమాట. ఓకే. యావరేజ్గా మీరు చూసుకుంటే జనరల్లీ ఏంటంటే స్పెసిఫిక్ డిజీజెస్లో మనకి స్లో గ్రోయింగ్ డిజీజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. జాయింట్ రీప్లేస్మెంట్ పెద్దవాళ్ళు కానీ, క్యాటరాక్ట్ కానీ, హనీ కానీ, ఎవరికైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జనరల్లీ ఇమీడియట్గా సర్జరీకి వెళ్తా అంటే ఇవ్వరు. ఇది ఆల్మోస్ట్ ఒక 2 years వెయిటింగ్ పీరియడ్ అయితే పెడతారు, 2 to 3 years జనరల్లీ. ఓకే. ఒక్కొక్క పాలసీ ఒక్కో దాని మీద డిపెండెంట్ అయి ఉంటుంది ఎన్ని ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది. బట్ యావరేజ్గా 2 to 3 years అయితే ఉంటుంది. ఓకే. ఇవి కాకుండా మనకి పాస్ట్ మెడికల్ కండిషన్ ఏదైతే ఉంటుందో, ఓకే, పీఈడి అంటారు దాన్ని. ఓకే. సో దాన్ని కూడా మనం డిస్క్లోజ్ చేస్తాం కదా ఇనిషియల్లీ, మనకి సర్జరీ అయింది, మనకి హార్ట్లో స్టంట్ వేశారు, డయాబెటీస్, వీటి కూడా వెయిటింగ్ పీరియడ్ అనేది డిస్క్లోజ్ చేస్తాం కదా. ఇది కూడా 2 to 3 years అనేది ఉంటాయి. సో ఓవరాల్గా కన్సిడర్ చేస్తే మనకి ఒక 3 years వరకు అయితే అన్ని క్లెయిమ్స్ అయితే రావండి, ఒక 2 to 3 years అయితే గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మనం ఏం క్లెయిమ్కి వెళ్ళామనుకోండి హాస్పిటల్లో, దీనివల్ల మనకి ఏమైనా హార్ట్లో మళ్ళీ ప్రాబ్లమ్ అయ్యి అడ్మిట్ అయ్యామనుకోండి, క్లెయిమ్ అనేది రాదు. సో వెయిటింగ్ పీరియడ్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. ఓకే. ఏ మెడికల్ కండిషన్కి ఏదైతే డిస్క్లోజ్ చేసామో అన్నిటికీ లైక్ వెయిటింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ రిజెక్ట్ అవ్వకుండా ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిది, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి మనకి డాక్యుమెంటేషన్ సరిగా సబ్మిట్ చేయకపోవడం వల్ల కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే రిజెక్ట్ అవుతుంది మనకి. ఓకే. సో మేజర్లీ మనకి హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీస్ అయితే ఉంటాయి కదా, దానిలో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేయరు డీటెయిల్గా కొన్ని హాస్పిటల్స్. ఓకే. మళ్ళీ మనం ఏదైతే రియంబర్స్మెంట్ సబ్మిట్ చేస్తామో ఆర్ లైక్ క్యాష్లెస్ క్లెయిమ్కి సబ్మిట్ చేస్తాం కదా, వాళ్ళు ఇది లేదు అది లేదని ఏదో ఒకటి పెడతారనమాట. ఓకే. ఎగ్జాంపుల్ ఫార్మసీ బిల్లో సరిగా స్టాంప్ లేదు, డయాగ్నోస్టిక్ రిపోర్ట్ మొత్తం నాకు స్కాన్ ఒరిజినల్ కాపీ కావాలి, జస్ట్ మీరు అబ్జర్వేషన్ పంపించారు సమ్మరీ అది కాదు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పంపించలేదు, అలా మిస్ మ్యాచ్, పేషెంట్ ఇది కాకుండా వేరేది పంపించారు, అట్లా చాలా ఉంటాయి రిజెక్ట్ చేయడానికి. వాళ్ళకి 100 కారణాలు చాలు వాళ్ళకి రిజెక్ట్ చేయడానికి. అండ్ ఇంకోటి మనకి ప్లాన్డ్ హాస్పిటలైజేషన్ ఉంటుంది, ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ ఉంటుంది. మనకి బేసికలీ హాస్పిటల్ అడ్మిట్ అయితేనే కదా మనకి
క్లెయిమ్ అనేది జనరేట్ అయ్యేది, దానికి డబ్బులు వచ్చేవి హాస్పిటల్లో, ఇన్సూరెన్స్ హాస్పిటల్ కట్టేది మనకి. ఓకే, సో ప్లాన్డ్ హాస్పిటలైజేషన్, ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మనం అడ్మిట్ అవుతాం, అది మనకి ఎమర్జెన్సీ. ఓకే, వాడేమంటారంటే అడ్మిట్ అయినాక క్లెయిమ్కి వెళ్తాం కదా, ఇది ఎమర్జెన్సీ కాదు, ఇది మనకి ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ అడ్మిట్ అయ్యామనుకోండి, ఇది ప్లాన్డ్ హాస్పిటలైజేషన్, మీరు టైం తీసుకోవచ్చు, ఇంత అవసరం లేదు అని వాడంటారు అనమాట. దీనికి ఆర్గ్యుమెంట్ నడుస్తుంది అనమాట. ఇది మనకి ఎమర్జెన్సీ రా బాబు, సీరియస్గా ఉంది కండిషన్ అంటే అవసరం లేదు, ఇంట్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని అంటారు. సో ఇలా కూడా ఉంటుంది. ఓకే, సో చాలా కారణాలు చాలు వాళ్ళకి రిజెక్ట్ అవ్వడానికి. వాళ్ళకి ప్రాపర్గా మనం ఈ రీజన్ నుంచి బయటపడాలి అంటే ప్రాపర్గా డాక్టర్తో ఒక ఎట్లాంటి జస్టిఫికేషన్ లెటర్ అనేది ఒక ఉంటుంది, ప్రాపర్గా రాయిపించి అవసరం రా బాబు అని క్లియర్గా లైక్ స్టాంప్ వేయించి అదే డాక్యుమెంట్ వాడికి సబ్మిట్ చేసేసి వారితో డిస్కషన్ చేయాలి, రిక్వెస్ట్ చేయాలి బేసికలీ. అప్పుడే మనకి క్లెయిమ్స్ అనేవి వస్తాయి. సో మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో కొన్ని ఎక్స్క్లూజన్స్ అయితే ఉంటాయి, పర్మనెంట్ పాలసీ ఎక్స్క్లూజన్స్. ఓకే, ఇవైతే మనకి ఎప్పుడు క్లెయిమ్ కావు, గుర్తుపెట్టుకొని. కాస్మెటిక్స్ రిలేటెడ్ అస్సలు క్లెయిమ్ కావు. మనకి ఏదైనా ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయన్నమాట, అవి క్లెయిమ్ కావు. అండ్ మనం ఏమైనా సెల్ఫ్ ఇంజరీ చేసుకుంటాం కదా, కోసుకోవడము, మనం గీసుకోవడము, అవి కూడా కావు. అండ్ ఇంకెనీ కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి ట్రీట్మెంట్స్, అవి ఎక్స్క్లూడ్ అవుతాయి, అంటే అవి కవర్ కావు, అవి ఆ పాలసీ డాక్యుమెంట్లో పెడతారనమాట. బేసికలీ ఏంటంటే ఫేస్ రిలేటెడ్ అస్సలు కావు, మన కాస్మెటిక్ రిలేటెడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, కాస్మెటిక్ సర్జరీస్ కానీ ఓన్లీ మనకి జనరల్ సర్జరీస్ అయితే అవుతాయి, అంటే బతకడానికి ఏమైనా ఇబ్బంది వస్తుందా వాటి వరకు అవుతాయి. కానీ మేజర్ కాస్మెటిక్స్ కానీ మనకి ఈ డెంటల్ కానీ ఈ ఐ కానీ అస్సలు కావు మ్యాక్సిమం కేసెస్లో. ఓకే, ఏదైనా యాక్సిడెంట్ కేసులో మనకి ఏమైనా డ్యామేజ్ అయినాయి అనుకోండి, డెంటల్ కానీ ఐ కానీ స్కిన్ కానీ అప్పుడు అవుతాయి. జనరల్గా అయితే మనం వెళ్ళాం, గుర్తుపెట్టుకోండి. సో ఇంకోటి, ఒక్కోసారి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే మన పాలసీ తీసుకునే 5 lakhs కానీ క్లెయిమ్ 10 lakhsకి వస్తుంది. సో అలాంటప్పుడు అవుట్ అండ్ అవుట్ రిజెక్ట్ చేసేస్తారు. అండ్ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, వాళ్ళు దానికి ఇది కాదు ఈ ప్రొసీజర్కి వెళ్ళండి అంటారు, అంటే రోబోటిక్ సర్జరీ అవసరం లేదు, నార్మల్ సర్జరీకి వెళ్ళండి అంటారు. ఓకే, కానీ ఇక్కడ రోబోటిక్ సర్జరీ ఉంది, మనకు అదే కావాలి, యాక్యురేట్గా దగ్గరలో పర్ఫెక్ట్గా మంచి సర్జరీ రోబోటిక్ సర్జరీ. కానీ రోబోటిక్ సర్జరీ అనేది ఉండదు మనకి. సో ఇలా చాలా రీజన్స్ అయితే ఉంటాయి. ఓకే, సో కొన్నిసార్లు ఏంటంటే ఏదైతే మనం అడ్మిట్ అవుతున్నారో ఇది ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఆర్ ఓపీడీ బేసిస్ మీద ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని అంటారు, డే కేర్ కానీ. దీనికి మీరు అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటారు బేసికలీ. ఓకే, సో ఇలా 100 కారణాలు అయితే చెప్తారు రిజెక్ట్ చేయడానికి. బట్ ఏదేమైనా గుర్తుపెట్టుకోండి, మనం హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. దాంట్లో స్టార్ హెల్త్ కేర్ లాంటివి కొన్ని పాలసీలు అయితే ఉంటాయి, అస్సలు తీసుకోకండి. ఓకే, కొన్ని స్టాండర్డ్ పాలసీస్ ఉంటాయి, హెచ్డిఎఫ్సి కానీ ఆదిత్య బిర్లా కానీ టాటా కానీ, కొంచెం బెటర్ వీళ్ళకన్నా. వీళ్ళు స్టార్ హెల్త్ కానీ మనకి ఈ ఆదిత్య బిర్లా స్టార్ హెల్త్ కానీ కేర్ కానీ, ఆదిత్య బిర్లా కాదు. సో స్టార్ హెల్త్ కేర్ అంటే వీళ్ళు అడ్వర్టైజింగ్లో ఎక్కువ పెడతారు మనీ, సో పాలసీలు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ క్లెయిమ్స్ వచ్చేసరికి రిజెక్ట్ చేసేస్తారు, గుర్తుపెట్టుకోండి. వీడు కాకపోతే ఇంకోటి మళ్ళీ వస్తారు, ఇండియా పాపులేషన్ ఎక్కువ ఉంది, ఎవరు మళ్ళీ తీసుకోవచ్చు, ఇంకా చాలామంది వస్తారు అనే ఉద్దేశం అనేది ఉంటుంది బేసికలీ. ఓకే, సో రిజెక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అడ్వర్టైజింగ్లో ఎక్కువ కాస్ట్ చేస్తారు, కానీ ఒక జెన్యూన్ ట్రస్ట్ అయితే ఉండదు మనకి. సో కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే మనకి, హెచ్డిఎఫ్సి కానీ ఆదిత్య బిర్లా కానీ టాటా కానీ మంచి కంపెనీలో. ఇవి కూడా గ్యారంటీ లేవు, స్టిల్ మనకి క్లెయిమ్స్ వస్తాయని, వీళ్ళు కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. బట్ మనం ఫైట్ అయితే చేయాలి, గుర్తుపెట్టుకోండి. క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు ఏంటి అనేది ఫైట్ చేయాలి, స్మూత్గా ఫైట్ చేయాలి, హార్ష్గా ఫైట్ చేసి రిక్వెస్ట్ చేయాలి మనకి. ఓకే, అన్ని కాంటాక్ట్స్ అనేది తీసుకోవాలి, ఏ పాసిబిలిటీ ఉన్నా వదలొద్దు, వాళ్ళకి కాంటాక్ట్ ఫాలో అప్ అవుతూనే ఉండాలి. క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు ఒకసారి వాళ్ళు కూడా తప్పులు చేస్తారు క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు. ఒకసారి నాది ఏమైందంటే మా డాడీకి క్లెయిమ్ రావాల్సింది, మా మదర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం డయాబెటీస్ రిలేటెడ్, కానీ మదర్ నేమ్ మీద క్లెయిమ్ రిలీజ్ చేశారు. సో మళ్ళీ మాట్లాడి ఎట్లా అంటే చేసి మా ఫాదర్ పే మీద క్లెయిమ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇట్లా వీళ్ళ తప్పులు కూడా ఉంటాయి. ఓకే, సో మనం జాగ్రత్తగా రిక్వెస్ట్ చేసి మంచిగా సాఫ్ట్గా జెంటల్గా ఫాలోఅప్ చేసుకొని, అండ్ మీకున్న సర్కిల్ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యి వీళ్ళతో మనం రిక్వెస్ట్ చేసి క్లెయిమ్స్ అయితే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కొంచెం డైరెక్ట్ కంపెనీకి వెళ్ళిపోకండి. అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి తీసుకోవాలనుకున్నారు, లేదా ఆదిత్య బిర్లా కానీ డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి తీసుకోకండి. మీరేం చేయాలంటే ఒక అడ్వైజర్, హెల్త్ ఇన్సూరెన్స్ మీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో హెల్త్ ఇన్సూరెన్స్ అమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఓకే, వాళ్ళ దగ్గర వెళ్ళినా ఎవరు పడితే వాళ్ళు ఉండకూడదు మనకి. ఓకే, సో వాళ్ళకి ఆల్రెడీ మంచి నాలెడ్జ్ ఉండాలి,
ఒక 10 years 15 years లైక్ ఆ సర్కిల్లో ఉండాలి హెల్త్ ఇన్సూరెన్స్ అమ్ముతూ. అండ్ ఇవి కాకుండా వాళ్ళకి మంచి కమ్యూనిటీ ఆర్ సర్కిల్ అయితే ఉండాలి వాళ్ళకి. రేపు ఏమైనా క్లెయిమ్ వచ్చింది హాస్పిటల్లో వీళ్ళు మాట్లాడితే అయిపోతుంది క్లెయిమ్, ఆర్ ఇక్కడ కంపెనీకి వీళ్ళు మాట్లాడితే అయిపోతుంది హెల్త్ ఇన్సూరెన్స్. అలాంటి వాళ్ళ దగ్గర మీరు సర్చ్ చేసి తీసుకోవాలి. 2 years 3 years మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకోకండి. ఒక 10 years 15 years 20 years వాళ్ళతో తీసుకోండి. ఒకసారి మాట్లాడండి వాళ్ళతో, వాళ్ళు నిజమా కాదా, వాళ్ళు మనం మాట్లాడుతుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి అమ్ముతున్నారా లేదా మంచి మనతో మాట్లాడుతున్నారా, అండ్ కమ్యూనిటీ సపోర్ట్ వల్ల నాలెడ్జ్ ఉందా అన్నీ చూసుకోండి వాళ్ళకి. ఓకే, ఏదో ర్యాష్గా మాట్లాడుతున్నారు తీసుకుంటే అట్లాంటి వాళ్ళతో అస్సలు తీసుకోకండి. ఓకే, అండ్ 1-2 years యంగ్ జనరేషన్ ఉంటారు, వాళ్ళకి ఏం తెలీదు. ఓకే, వాళ్ళ దగ్గర తీసుకోకండి. మీరు మ్యాక్సిమం కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడి మీకు అర్థమవుతుంది, వాళ్ళు తీసుకోండి. లేదు నాకు ఇట్లాంటి వాళ్ళు దొరకట్లేదంటే ఇంకా కళ్ళు మూసుకొని ఇంకా పాలసీ బజార్, డిక్టో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో తీసుకోండి. ఎందుకు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సజెస్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు మనకి అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దొరకనప్పుడు మనం ఏం చేస్తాము, ఇట్లాంటి ప్లాట్ఫామ్ తీసుకుంటే క్లెయిమ్ సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. వీళ్ళు మన క్లెయిమ్స్ టైంలో ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి సబ్మిట్ చేయాలని మన తరఫున హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడతారనమాట. మనకు కూడా కాల్ చేసి సార్ ఈ డాక్యుమెంట్స్ కావాలి, ఇవి సబ్మిట్ చేయండి అండ్ మనతో మాట్లాడతారు. క్లెయిమ్కి ఏం కావాలనేది కోఆర్డినేట్ చేస్తారు బేసికలీ. ఓకే, వీళ్ళ దగ్గర ఏంటంటే అడ్వాంటేజ్ డిక్టో పాలసీ ఒక టికెట్ క్రియేట్ చేస్తాం. ఒక టికెట్ క్రియేట్ చేస్తే వాళ్ళు నిజంగా రియల్గా వాళ్ళు వర్కింగ్ ఎంప్లాయీస్ కాబట్టి దాని మీద వర్క్ చేస్తారు. ఓకే, ఒక అంటే జవాబుతనం అకౌంటబిలిటీ అయితే ఉంటుంది మనకి. ఓకే, అంటే ఇక్కడ కూడా గ్యారంటీ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ అసలు గ్యారంటీ లేదండి ప్రోడక్ట్. ఓకే, 50-50 ప్రోడక్ట్ అది. ఓకే, బట్ స్టిల్ అయితే పాసిబిలిటీస్ అనేవి చూడాలి మనకి. సో అందుకే ఈ వెబ్సైట్లో తీసుకుంటే కూడా బెటరే మనకి. డైరెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి అయితే తీసుకోకండి. సో ఇది హెల్త్ ఇన్సూరెన్స్ రిజెక్ట్ అవ్వడానికి మేజర్ కారణాలు. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి. నేను చెప్పినట్టు కొన్ని టిప్స్ కూడా చెప్పాను ప్రతిదానికి అవ్వగానే, అవి ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలంటే ఎవరు డిస్కస్ చేయని అప్డేట్స్ మన ఛానల్లో అయితే పెడుతూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో కొంచెం పూర్తి వీడియో వింటే డెఫినెట్గా అందరికన్నా అడ్వాన్స్ అయితే ఉంటారు. ఓకే, ఇది నా గ్యారంటీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం.